మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా? యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ డబ్బు సంపాదిస్తున్నారా? అయితే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ పార్ట్ టైం ప్రోగ్రామ్ అంటే వైపీపీలో కొన్ని చాలా ముఖ్యమైన చేంజెస్ తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా షార్ట్ చేసే క్రియేటర్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పటి వరకు ఉన్న మానిటైజేషన్ రూల్స్ లో కొన్ని కీలకమైన మార్పులు రాబోతున్నాయి. అంతేకాదు యూట్యూబ్ ప్రీమియం లైట్ ద్వారా కూడా క్రియేటర్స్ కి డబ్బు వచ్చే అవకాశం ఉండబోతుంది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఎవరికి ఇబ్బంది అవుతుంది? షార్ట్ చేసే వాళ్ళు ఇక 90 రోజులను ఎన్ని వ్యూస్ తీసుకురావాలి? కొత్తగా యూట్యూబ్ మానిటైజేషన్ రావాలంటే ఎంత వాచ్ టైం ఉండాలి? అసలు ఇప్పటికే మానిటైజేషన్ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను మీకు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ టాపిక్లోకి వెళ్దాం. ముందు ఒక విషయం చెప్పాలి. ఇవేవో సోషల్ మీడియాలో తిరుగుతున్న రూమర్స్ అయితే కాదండి. యూట్యూబ్ అధికారంగా బ్లాగ్లో అప్డేట్ ఇచ్చింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా లేదా ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఈ అప్డేట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అప్డేట్, ప్రీమియం లైట్ ద్వారా కూడా ఇన్కమ్. ముందుగా మనం యూట్యూబ్ ప్రీమియం లైట్ గురించి చూద్దాం. యూట్యూబ్ ప్రీమియం గురించి చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు ప్రీమియం లైట్ లో కూడా యూట్యూబ్ ప్రీమియం అందుబాటులో ఉన్న అన్ని కంట్రీస్ కి ఎక్స్పాండ్ చేయబోతున్న యూట్యూబ్ ప్రకటించింది. ప్రీమియం లైట్ తీసుకున్న వాళ్ళు చాలా వరకు యూట్యూబ్ కంటెంట్ ని యాడ్స్ లేకుండా చూడొచ్చు. ఆఫ్లైన్ వ్యూయింగ్, బ్యాక్గ్రౌండ్ ప్లేయింగ్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మరి ఇక్కడ మన క్రియేటర్స్ కి ఏంటి బెనిఫిట్? యూట్యూబ్ చెప్పిన ప్రకారం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే నెట్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూలో 30% క్రియేటర్ రెవెన్యూకి యాడ్ అవుతుంది. అలాగే ప్రీమియం లైట్ కోసం 16% రెవెన్యూ పూల్స్ కి కేటాయిస్తారు. ఈ మనీని క్రియేటర్స్ వాళ్ళ వాచ్ టైం వ్యూస్ ఆధారంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. లాంగ్ ఫామ్ వీడియోకి క్రియేటర్స్ కి రెవెన్యూ షేర్ 55%, షార్ట్స్ కి 45%. అంటే మీ కంటెంట్ ని ప్రీమియం లేదా ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ ఎక్కువగా చూస్తే వాళ్ళకి యాడ్స్ కనిపించకపోయినా మీ కంటెంట్ ద్వారా రెవెన్యూ మాత్రం జనరేట్ అవుతుంది మీకు. ఇంకా సెకండ్ అప్డేట్, షార్ట్స్ క్రియేటర్స్ కి బిగ్ చేంజెస్. ఇక ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం అండి, షార్ట్స్ క్రియేటర్స్ మీరు మాత్రం ఈ పాయింట్ ని చాలా కేర్ఫుల్ గా వినాలి. యూట్యూబ్ షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ రూల్స్ లో కూడా చేంజెస్ తీసుకురాబోతున్నారు. February 1, 2027 నుంచి గత 90 రోజుల్లో 10 మిలియన్స్ ఎలిజిబుల్ షార్ట్స్ యూస్, అంటే మన తెలుగులో చెప్పాలంటే 1 కోటి ఎలిజిబుల్ షార్ట్స్ యూస్ సాధించిన క్రియేటర్స్ మాత్రమే షార్ట్స్ లో యాడ్స్ మరియు సబ్స్క్రిప్షన్ రెవెన్యూ షేరింగ్ కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఒక్కసారి ఊహించండి, కేవలం 90 రోజుల్లో ఒక షార్ట్స్ యూస్ ఒక చిన్న క్రియేటర్ కి ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1 కోటి వ్యూస్ రాకపోతే మొత్తం వైపీపీ మానిటైజేషన్ పోదు. ఈ ఛానల్ వైపీపీలో ఉంటుంది. మీరు లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా ఎర్నింగ్ కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ మాత్రం అమౌంట్ థ్రెషోల్డ్ కంటే తక్కువ అయితే పాస్ అవుతుంది. తర్వాత మళ్ళీ 10 మిలియన్స్ వ్యూస్ ఎలిజిబుల్ షార్ట్స్ వ్యూ థ్రెషోల్డ్ కి క్రాస్ వస్తే షార్ట్ రెవెన్యూ షేరింగ్ మళ్ళీ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఇంకా థర్డ్ వన్, షార్ట్స్ కు మరియు ఎర్నింగ్ ఆపర్చునిటీ. అయితే 1 కోటి వ్యూస్ తీసుకురాలేని షార్ట్స్ క్రియేటర్స్ కూడా యూట్యూబ్ మరో అవకాశం ఇస్తుంది. 10 మిలియన్ వ్యూస్ థ్రెషోల్డ్ కంటే తక్కువ ఉన్న క్రియేటర్స్ కూడా కొత్త ఎర్నింగ్ ఆపర్చునిటీ తీసుకురాబోతున్న యూట్యూబ్ చెప్తుంది. వాటిలో యూట్యూబ్ షాపింగ్ బోనసెస్, బ్రాండ్ డీల్స్, ఇన్సెంటివ్స్, అలాగే కొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చేస్తే వాళ్ళకి ట్రెండింగ్ కంటెంట్ ని డెవలప్మెంట్ చేసే క్రియేటర్స్ కి అడిషనల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే వీటిని సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని యూట్యూబ్ త్వరలోనే వెల్లడిస్తుంది. అంటే ఇకపై వ్యూస్ మాత్రమే చూస్తే సరిపోదు, ఆడియన్స్ ఎంగేజ్మెంట్, ట్రెండింగ్ కంటెంట్, షాపింగ్, బ్రాండ్ డీల్స్ ఇవన్నీ కూడా క్రియేటర్స్ కి ఎర్నింగ్ ఆపర్చునిటీ తీసుకురావడమే ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా ఫోర్త్ వన్, న్యూ క్రియేటర్స్ కి వైపీపీ రూల్స్. ఇప్పుడు యూట్యూబ్ లోకి కొత్తగా వస్తున్న క్రియేటర్స్ సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ఇప్పటికే మానిటైజేషన్ ఉన్న క్రియేటర్స్ పై కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ ప్రభావం ఉండదని యూట్యూబ్ ఆల్రెడీ చెప్పింది. కానీ కొత్తగా మానిటైజేషన్ అప్లోడ్ చేస్తున్న క్రియేటర్స్ కి 365 days 8,000 వాచ్ అవర్స్ ఉండాలి, లేదా బిఫోర్ అంటే 19 days లో 20 మిలియన్ ఎలిజిబుల్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. అంటే మనకు కనీసం 8,000 వాచ్ అవర్స్ అని ఉండాలి, లేదా షార్ట్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి 2 కోట్ల ఎలిజిబుల్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. అప్పుడే యాడ్స్ మరియు ప్రీమియం రెవెన్యూ షేరింగ్ కోసం వైపీపీ క్వాలిఫై అవ్వచ్చు. అయితే ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ సంబంధించిన ఎంట్రీ థ్రెషోల్డ్కి మాత్రం మార్పులు లేవని యూట్యూబ్ చెప్తుంది. ఇంకా 5వది,
ఆల్రెడీ మానిటైజేషన్ ఉన్న వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఛానల్ ఇప్పటికే మానిటైజేషన్ ఉందంటే కొత్తగా పెట్టిన రూల్స్ అయితే మీకు ఎలిజిబుల్. అయ్యో కొత్త రూల్స్ వచ్చాయి, నా మానిటైజేషన్ ఎక్కడ పోతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మానిటైజేషన్ ఉంటే మీ కొత్త ఎంట్రీ రిక్వైర్మెంట్ వల్ల మీ మానిటైజేషన్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వదు. కాకపోతే షార్ట్స్ క్రియేటర్స్ మాత్రం 90 డేస్లో 1 కోటి ఎలిజిబుల్ షార్ట్ వ్యూస్ అనే థ్రెషోల్డ్కి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం యూట్యూబ్ తీసుకున్న ఈ చేంజెస్ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. యూట్యూబ్ ఇక క్రియేటర్స్ కేవలం యాడ్స్ మీదే డిపెండ్ అవ్వకుండా ప్రీమియం సబ్స్క్రిప్షన్, షార్ట్స్, షాపింగ్, బ్రాండ్ డీల్స్, ట్రెండ్స్, మల్టిపుల్ వేస్లో ఎర్నింగ్ అవకాశం ఇస్తుంది. అయితే షార్ట్స్ క్రియేటర్స్కి మాత్రం 90 రోజులను 1 కోటి ఎలిజిబుల్ షార్ట్స్ వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టార్గెట్ అవుతుంది. మరి ఈ కొత్త రూల్స్ February 1, 2027 నుంచి అమల్లోకి వస్తున్నాయి. యూట్యూబ్ ప్రకటించింది. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే ఇప్పటి నుంచే మీ కంటెంట్ని స్ట్రాటజీస్ కొంచెం మార్చుకోవడం మంచిది. ముఖ్యంగా షార్ట్స్ క్రియేటర్స్ అయితే వ్యూస్ మీద మాత్రం కాకుండా ఆడియన్స్ రిటెన్షన్, ఎంగేజ్మెంట్, ట్రెండ్స్, ఒరిజినాలిటీ మీదే ఫోకస్ చేయడం మంచిది. ఈ అప్డేట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ యూట్యూబ్ క్రియేటర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.